మచ్చలేని వధువు ఏ స్పాట్లెస్ బ్రైడ్ పార్ట్ 4. సో మన దేవుడు పై రూపాన్ని చూడడు, అందరికీ తెలుసది. లోపల రూపాన్ని మాత్రమే చూస్తాడు. ఆ లోపల రూపము మనల్ని మన పై రూపాన్ని శుద్ధి చేసుకునే శక్తి మనకుంది, కానీ లోపల రూపాన్ని శుద్ధి చేసుకునే శక్తి మనకు లేదు. ఒక పై రూపాన్ని ఒక షాంపూ పెట్టో, లేకపోతే హెడ్ బాత్ చేసో, వాటర్ తోటో, లేకపోతే సోప్ తోటో మనం కడుక్కోవచ్చు, కానీ మన హృదయాన్ని, మన యొక్క తలంపులను, మన ఆలోచనలను మనము ఏ సోపుతో పెట్టి కడుక్కోలేము. ఓన్లీ ప్రార్థన, ఓన్లీ వాక్యము ద్వారానే చేయగలుగుతాము. సో మన దేవుడికి ఆ శక్తి ఉంది. మన లోపల రూపాన్ని మార్చే శక్తి దేవుడికి ఉంది. సో అందుకే మన అవుటర్ పార్ట్ ఆఫ్ బాడీ కంటే ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీ బ్యూటీగా ఉండాలని కోరుకోవాలి. అందరూ ఫేస్ బ్యూటీగా ఉండాలని ఎలాగైతే చూస్తారో అంతకంటే ముందుగా మనస్సు బ్యూటీగా ఉండాలని చూడాలి. సో గాడ్ నెవర్ సర్చ్ ఫర్ బ్యూటిఫుల్ ఫేసెస్, ఈ విల్ సర్చ్ ఫర్ బ్యూటిఫుల్ హార్ట్. సో దేవుడు ఎప్పుడు కూడా అందమైన ముఖాన్ని చూడడు, కానీ అందమైన మనస్సు కోసం చూస్తాడు అని చెప్పడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఈ లోక సంబంధం కదా, ఎప్పుడైనా పై రూపాన్ని మనం అందంగా తయారు చేసుకుంటాం, ఎందుకంటే అది అందరికీ కనపడుతుంది కాబట్టి. ముఖానికి మేకప్ వేసుకోవడం, లేకపోతే మంచి మంచి షాంపూస్తో దేహాన్ని కడుక్కోవడం, మంచి మంచి సోప్స్తో దేహాన్ని కడుక్కోవడం, నీట్గా ఉంచుకోవడం చేసుకుంటాము, కరెక్టే. దానికంటే ముందు మన ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీ కూడా వెలుగుమయంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీతిమయంగా ఉండాలి అని కోరుకోవాలి. సో మన ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీ దేవుడికి ముఖ్యము. పై రూపం, నువ్వు ఏ వాచ్ పెట్టుకున్నావు, ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నావు, ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏ పట్టు చీర కట్టుకున్నావు, దేవుడికి సంబంధం లేదు. మన హృదయంలో ఎంత ప్రేమ ఉంది, ఎంత కరుణ ఉంది, ఎంత శాంతం ఉంది, ఎంత మంచితనం ఉంది, ఎంత సహాయం చేసే గుణం ఉంది, ఎంత దయాలత్వం ఉంది, ఇదే మన దేవుడికి కావలసిన గుణము. అవి లోపల్ పార్ట్ ఆఫ్ బాడీ. వాటిని శుద్ధి చేసే శక్తి మన ప్రార్థనకు, వాక్యానికే ఉంది. దేవుని సహాయం అడగాలి, అయ్యా మచ్చలేని వధువులాగా మార్చుకోవాలని. సో దోషరహితమైన వధువులాగా నన్ను మార్చమని, లోపల లేని వధువులాగా నన్ను మార్చమని ప్రార్థించుకోవాలి. అవునండి, ఇప్పుడు వివాహానికి వస్తున్న స్త్రీ ఎలాగైతే మచ్చలేని వధువులాగా తయారవుతుంటుంది. నా భర్తకి ఏదంటే ఇష్టము, ఎలా ఉంటే ఇష్టము, ఎలా తయారైతే ఇష్టము అని ఆ పెళ్లి చూపులప్పుడు ఎలాగైతే రెడీ అవుతుందో, మనము కూడా యేసయ్యకు మనం ఎలా ఉంటే నచ్చుతాము, ఎలా ఉంటే మనము ఆయనకు లోపం లేనిలాగా కనపడతాము, ఎలా ఉంటే మనం మచ్చలేనిలాగా కనపడతాము, ఇవన్నీ కూడా మనము అనలైజ్ చేసి మన లోపల ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎన్ని దోషాలు ఉన్నాయి, అది దేవుడికి అప్పచెప్పుకొని క్యూర్ చేసుకోవాలి. వీటి గురించి ప్రార్థించకపోవడం మన తప్పండి. లోపల ద్వేషము, పగ, ప్రతీకారము, కామము, దోషము, ఇవన్నిటి గురించి మనం ప్రార్థించకపోవడం మన తప్పు. అది ప్రార్థించుకోవాలి వీటన్నిటి గురించి. సో ఒకటి సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చూసారండి, అతిక్రమములను దాచిపెట్టొద్దు. ఎస్, నీ లోపల దోషముందా, దేవుడి దగ్గర ఒప్పుకో. నీ లోపల పాపం ఉందా, లోపల ఒప్పుకో, దేవుడి దగ్గర ఒప్పుకో. నీ లోపల కోపం వస్తుంది, ఇంకా పగ వస్తుంది, అందరినీ ద్వేషిస్తున్నావు, అందరి మీద పగబడుతున్నావు, ఇంకా అసూయ ఉంది, ఇతరులు బాగుపడితే నీ లోపల అసూయ వస్తుందా, ఒప్పుకో దేవుడి దగ్గర. అయ్యా వాళ్ళు ఏదైనా ఆశీర్వదించబడితే నాకు ఇంకా అసూయ వస్తుంది ప్రభువా అని ఒప్పుకో దేవుడి దగ్గర. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాచిపెట్టద్దండి. ఈ లోపాల గురించి ప్రార్థించకపోవడం మన తప్పు. సో మన కోపం, మన దేశము, పగ, అసూయ, గర్వము, కామము, క్రోధము, మదము, ఇవన్నిటి గురించి ప్రార్థించకపోవడం. ఈ లోపాలు ఉన్నాయి, అందరి లోపాలు ఉన్నాయి. అసూయ లేని శరీరం లేదు, కోపం లేని శరీరం లేదు, ద్వేషం లేని శరీరం లేదు, అపవిత్రత లేని శరీరం లేదు, అపరిశుద్ధత లేని శరీరం లేదు. కానీ వీటన్నిటి గురించి ప్రార్థించకపోవడం మన తప్పు. ఎంటర్టైన్ చేయొద్దు, ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయొద్దు. వీటిని దాచిపెట్టుకోవద్దు, దేవుడి ముందు ఒప్పుకోవాలి. ఎస్ ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను, నాలో ఇంకా ఈ పాపము నివసిస్తుంది, నాలో ఇంకా ఈ దోషం నివసిస్తుంది, నాలో ఇంకా ఈ తప్పులు నివసిస్తున్నాయి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సో చూసారా, నీ లోపల లోపాలు ఉన్నాయని తప్పు కాదు, పొరపాట్లు ఉన్నాయని తప్పు కాదు, దోషాలు ఉన్నాయని తప్పు కాదు. వాటిని అనలైజ్ చేసి వాటి గురించి ప్రార్థించక విడిచిపెట్టకుండా ఉంటావు చూసావా, అదే తప్పు. మన లోపల వెయ్యి తప్పులైనా ఉండనివ్వండి, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. కానీ వాటిని ఉంచుకోవాలనుకుంటావు చూసావా, అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆ తప్పులన్నింటినీ తీసేయాలని కోరుకుంటావు చూసావా, విడుదలకు పొందుకోవాలని కోరుకుంటావు చూసావా, అది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడే నువ్వు కనికరం పొందుతావు. దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అయ్యా, నేను విడుదల కోరుకుంటున్నాయ్యా, నాకు ఈ అసూయ వద్దు నాయన, ఈ అసూయ వల్ల నేను బాధపడుతున్నాను, ఈ అసూయ నుంచి విడుదల పొందుకోవాలి. అహంకారం వద్దు నాయన, నా హృదయం నిండా అహంకారంతో నిండుకుంది, ఈ అహంకారాన్ని తీసివే ప్రభువా అని ప్రార్థించాలి. ప్రార్థించకపోతాం చూసావా, అది తప్పు అంటున్నాడు దేవుడు. సో
అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. సో ఎప్పుడు కూడా దాచిపెట్టద్దండి మన లోపాలను, ఎప్పుడు కూడా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. అవును, మనుషుల దగ్గర ఒప్పుకున్నాం అనుకోండి, చులకనగా చేస్తారు, వాళ్ళు మనల్ని నీచులాగా చూస్తారు. కానీ దేవుడి ముందు మాత్రం నువ్వు ఎప్పుడైనా ఒప్పుకుంటావో అప్పుడే ఆయన నిన్ను కనికరం చూపించి మనల్ని మహిమ నుంచి అత్యధిక మహిమకు తీసుకెళ్తాడు. సో చూసారా అండి, ఏ ఒక్కడు కూడా నీతిమంతులు లేడని బైబిల్ చెప్తుంది, ఏ ఒక్కడు కూడా పరిశుద్ధులు లేడని బైబిల్ చెప్తుంది. కానీ ఆ నీతి గురించి, ఆ పరిశుద్ధత గురించి రావాలని, కావాలని మనం కోరుకోకుండా ఉంటాం చూసావా, అది మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. సో 100 పాపాలను దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడు మనం ఐడెంటిఫై చేసి వాటిని విడిచిపెట్టాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా వాటిని విడుదల కలిగిస్తాడు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, అప్పుడే మనం కనికరం పొందుకుంటాము. సో దాచిపెట్టద్దు, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. సో ఇప్పుడు అర్థమవుతుందా, వర్ధిల్లడు అంటే ఆశీర్వదించబడ్డాడు. ఇంకా ఎందుకు మనం ఆశీర్వదించబడట్లేం? సమ్వేర్ వీఆర్ మేకింగ్ సమ్ మిస్టేక్స్, సమ్వేర్ వీఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్స్. ఇంకా ఎక్కడో మనం తప్పు చేస్తున్నాము, ఇంకా ఎక్కడో మనం పొరపాటు చేస్తున్నాము, ఇంకా ఎక్కడో మనము ఇంకా దేవుడికి విరోధంగా దోషాలు చేస్తున్నాము. ఐడెంటిఫై చేయాలి, వాటన్నిటిని కూడా తీసివేయమని అడగాలి దేవుణ్ణి. వస్తుంది, అసూయ వస్తుంది. అయ్యా ప్రభువా, వాళ్ళు చీర కొనుక్కున్నా, లేకపోతే వాళ్ళు ఇల్లు కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, నాకు అసూయ వస్తుంది అయ్యా. లేకపోతే నాకు గర్వం వస్తుంది తండ్రి, అయ్యా ఆ గర్వం నుంచి విడుదల కలిగించయ్యా. ఒప్పుకుంటున్నానయ్యా, నాలో ఇంకా గర్వం నివసిస్తుంది, నేను విడుదల పొందుకుంటున్నానయ్యా. నాకు ఈ గర్వం వద్దే వద్దు నా శరీరంలో, ఈ అసూయ వద్దే వద్దు నా శరీరంలో, ఈ అపవిత్రత వద్దే వద్దు నా శరీరంలో, ఇంకా పాపపు తలంపులు, చెడు తలంపులు వస్తున్నాయి ప్రభువా, నాకు వద్దే వద్దు ప్రభువా ఇవన్నీ అని ఎప్పుడైతే నువ్వు వద్దనుకొని దేవుడికి సహాయం కోరుకుంటావో అప్పుడే నువ్వు కనికరం పొందుకుంటావు. సో ప్రార్థించకపోవడం ఇక్కడ దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నట్టే. వస్తున్నాయి, అసూయ వస్తుంది, కానీ నువ్వు ప్రార్థించట్లేదు. సో వాటిని ఎంటర్టైన్ చేస్తున్నట్టు, అంటే వాటి గురించి ప్రార్థించకపోతే దేవుడికి విరోధంగా నువ్వు ఏం చేస్తున్నట్టు, పాపం చేస్తున్నట్టే. 10 కమెంట్మెంట్స్ ఇచ్చాడు, వాటి గురించి మనము ఫుల్ఫిల్ చేయాలని ప్రార్థించాలి. ప్రార్థించకపోతే పడిపోతాము, ఆ కమెంట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి పడిపోతాము. అప్పుడు దేవుడికి విరోధంగా మనం పాపం చేసినట్టే. అందుకే నీ లోపల గురించి ప్రార్థించడంలో తప్పు ఎప్పుడు కూడా వెనక ముందు అడకు. కొంతమందికి సెల్ఫ్గా వాళ్ళు ఒప్పుకోరు. నీలో కోపం ఉన్నదంటే ఒప్పుకోరు. సరే, మనుషుల ముందు ఒప్పుకోకు, దేవుడి ముందైనా ఒప్పుకో. దేవుడి ముందు కూడా ఒప్పుకోరు. సో దేవుడి ముందు కూడా ఒప్పుకోరు. సో కొంతమంది ఇంకా అపవిత్రమైనది చేస్తున్నారు, అపవిత్రమైనది చూస్తున్నారు, అపవిత్రమైనది మాట్లాడుతున్నారు, ఒప్పుకోరు. అయ్యా ఇంకా నేను నోటితో దూషిస్తున్నానయ్యా, ఇంకందరినీ విమర్శిస్తున్నానయ్యా, ఇంకందరినీ తిడుతున్నానయ్యా. ఒప్పుకోవాలి దేవుడి ముందు. అయ్యా నాకు ఆ కంట్రోలింగ్ మౌత్ని దయచేయండి, నా మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి, నా ఆత్మను, నా బుద్ధిని, నా ఆలోచనను కంట్రోల్ చేసుకోవాలి. తొందరపడి ఏదో ఒకటి అంటున్నాను అనవసరంగా, అందరినీ కోపంతో అంటున్నానయ్యా. ఆ కంట్రోల్ చేసుకునే మనస్సుని నాకు దయచేయండి, కంట్రోల్ చేసుకునే నోరుని దయచేయండి. ఇలా ప్రార్థించకపోతావు చూసావా, అప్పుడు నువ్వు అతిక్రమాన్ని దాచిపెట్టడం వల్ల వర్ధిల్లవు నువ్వు. సో వర్ధిల్లం, మనం ఆశీర్వదించబడాలి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడే నువ్వు మచ్చలేని వధులాగా అవుతావు. సో ఇప్పుడు వివాహానికి వచ్చిన స్త్రీ, మళ్ళీ అదే ఎగ్జాంపుల్, అతిక్రమంను దాచిపెట్టి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ దొరికిపోతుంది. కానీ దానికి ముందే, వివాహం జరగడానికంటే ముందే ఆ స్త్రీ ఏం చేసుకోవాలి, మార్చుకోవాలి, స్వభావాన్ని మార్చుకోవాలి. అలాగే రెండో రాకడ సమయానికి రావడానికంటే ముందే, ఆ పరలోకపు వరుడు రావడానికంటే ముందే మన స్వభావాన్ని, మన ఆలోచనలు, మన తలంపులను, మన మనస్సులను మార్చుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. ఇది జీవితాంతం పట్టినా పర్లేదండి, ప్రార్థించుకోకపోవడం తప్పు. సో 1 year పట్టొచ్చు, 5 years పట్టొచ్చు, 10 years పట్టొచ్చు, ఇట్స్ ఓకే. బట్ వీటి గురించి మనము ప్రార్థించకపోతే అది తప్పు అవుతుంది. సో ప్రార్థించామనుకో, మేబీ దేవుడు ఈరోజే తీసివేయచ్చు. 1 year 1 month పట్టొచ్చు, 2 months 3 monthsలో మనం అంతా కూడా ప్యూరిఫై కావచ్చు, పాత స్వభావం లాగా ఉండకపోవచ్చు. మొన్న ఒక సహోదరి కూడా మన అందరికీ సాక్ష్యం చెప్పింది, భయ్యా ఒకప్పుడు నేను బూతులు మాట్లాడేదాన్ని, ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను వాక్యం విన్న తర్వాత. ఒకప్పుడు ఎలా పడితే అలా మాట్లాడేవాడిని, ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను. సో దట్ ఈస్ ద ప్యూరిఫికేషన్. ఎవరిని తిట్టలేకపోతున్నాను వాక్యం విన్న తర్వాత. సో వీ గాట్ మెనీ టెస్టిమోనీస్ లైక్ దట్. ఒకప్పుడు త్రాగుడనే వ్యసనం ఉండే, ఇప్పుడు వాటిని విడిచిపెట్టాను. ఒకప్పుడు సిగరెట్ అని ఉండే, వ్యభిచారం అని ఉండే, దొంగతనం అని ఉండే, వాటన్నిటిని విడిచిపెట్టాను ఇప్పుడు. ఒకప్పుడు గొడవలు, కొట్లాటలను ఉండే, వాటిని విడిచిపెట్టాను. ఒకప్పుడు అందరినీ దూషించేవాడిని, విమర్శించేదాన్ని, బూతులు మాట్లాడేవాడిని, చెడ్డ మాటలు పలికేవాడిని. సో వాటన్నిటిని కంట్రోల్ చేసుకొని విడిచిపెట్టాను. సో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. సో దాచిపెట్టద్దు, దేవుడి ముందు ఎప్పుడు కూడా దాచిపెట్టద్దండి. నీ లోపం ఒప్పేసుకో,
పర్లేదు, నీకు ఖచ్చితంగా నీ హృదయాన్ని ఆయనకు పెట్టేసాయి. అయ్యా ఇంకా నా లోపల ఈ లోపాలు ఉన్నాయి, ఒప్పేసుకో దేవుడి దగ్గర, మనస్ఫూర్తిగా ఒప్పేసుకో. మనుషుల ముందు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడి ముందు మాత్రం ఒప్పుకోకుండా ఉండకు. అది ఏ పెద్ద తప్పైనా, ఎంత పెద్ద లోపమైనా, ఎంత పెద్ద దోషమైనా, ఎంత పెద్ద పొరపాటైనా ఒప్పుకో దేవుడి ముందు, దాచిపెట్టకు. సో వర్ధిల్లవు, సో ఆశీర్వదించబడము మనము. వాటి ఒప్పుకొని విచ్చిపెట్టుకోడు, కనికరం పొందాడు. సో కనికరం పొందువారు ఎవరు? ధన్యులు. సో వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు చెప్పండి, మన మొదటి శత్రువు మన లోపాలే, మన మొదటి శత్రువు మన లోపల ఉన్న దోషాలే, మన క్యారెక్టర్, మన బిహేవియర్, మన అటిట్యూడే. మన శత్రువైనా మన మిత్రువైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ద బిగ్గెస్ట్ ఎనిమీ యువర్ బాడీ అండ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్రెండ్ యువర్ బాడీ సెల్ఫ్ ఓన్లీ. నీ శరీరము, నీ ఆలోచనలు, నీ తలంపులే నీకు బిగ్గెస్ట్ ఎనిమీ. సో నేను అలాగే ఫీల్ అవుతాండి, నాకు శత్రువు ఎవరు లేరు, నా తలంపులే నా శత్రువులు, నా మనస్సే, నా మనస్సాక్షే నా శత్రువు, నా నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఎవరు లేరు. నా బెస్ట్ ఫ్రెండే నేను, నా మనస్తత్వం, నా ఆలోచన విధానం. సో నా ఆలోచనలు, నా తలంపులే నా బెస్ట్ ఫ్రెండ్. సో అవి చెడ్డగా ఆలోచిస్తే అది నాకు ఎనిమీ అవుతుంది, పాజిటివ్గా ఆలోచిస్తే నాకు ఫ్రెండ్ అవుతుంది. అంతే కదండి, మనం పాజిటివ్గా ఆలోచించినప్పుడు మనకు ఫ్రెండ్ లాగా మారిపోతాం మనకు మనమే, అండ్ మనం నెగిటివ్గా ఆలోచించినప్పుడు మనకు మనమే ఎనిమీ లాగా మారిపోతాం. సో యువర్ బిగ్గెస్ట్ ఎనిమీ యువర్ ఓన్లీ, యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ ఓన్లీ. సో అందుకే దాచిపెట్టుకోకు, ఏది కూడా అతిక్రమంలో విడిచిపెట్టు దేవుడి దగ్గర. ఐ విల్ ప్రే ఫర్ ఇట్. నేను మనస్ఫూర్తిగా ప్రేయర్ చేస్తా, అయ్యా నాకు ఇంకా కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నాను, నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను విడుదల కోరుకుంటున్నానయ్యా, వాటి నుంచి నాకు ఈ లోపాలు వద్దు, నాకు వద్దు, ఈ శరీరంలో ఈ లోపాలు వద్దు, ఈ దోషాలు వద్దు, నాకు ఈ శరీరంలో ఈ బలహీనతలు వద్దు ప్రభువా, నాకు బోర్ కొట్టేసింది, నాకు విడుదల కావాలి, స్వచ్ఛమైన మనసు కావాలి, కల్తీ మనసుని తీసివేయండి, కల్తీ హృదయాన్ని తీసివేయండి, పొల్యూటెడ్ మైండ్ని తీసివేయండి, నాకు ప్యూర్ హార్ట్ కావాలి, నాకు దీర్ఘశాంతం కావాలి, ఈ కోపం వద్దు, ఈ ద్వేషం వద్దు, ఈ పగ వద్దు, నాకు మంచి దీర్ఘశాంతము, మనశ్శాంతము కావాలి, ప్రేమ అనే ఫలంలో నేను ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, బలపడాలి తండ్రి. సో దిస్ ఈజ్ మై ప్రేయర్, ఆల్వేస్ ఐ విల్ కీప్ ఆన్ ప్రేయర్ లైక్ దట్ ఓన్లీ. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాము, పడిపోతాము, శరీరంలో ఉన్నాము, నలిగిపోతాము, శరీరంలో ఉన్నాము, కింద జారిపోతాము. సో అప్పుడు మనము దేవుడి సహాయం అడిగినప్పుడు మనం పడిపోకుండా ఆత్మీయంలో నిలబెడతాడు. అతిక్రమములను దాచిపెట్టకు, వర్ధిల్లవు, ఆశీర్వదించబడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకో, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. చూసారా, ఈ ఒక్క వర్డ్లోనే ఎంత మీనింగ్ ఉందో చూడండి. ఒక్క వర్డ్లోనే, ఒక్క వర్స్లోనే చాలా గొప్ప మీనింగ్ ఉంది. సో రిమూవ్ యువర్ వీక్నెసెస్. సో if you are unable to remove, just pray to God, ask for help. ఓకే, సహాయం లేకుండా, దేవుడి సహాయం లేకుండా మనము ఉతుక్కోలేము. సో మన పై వస్త్రాన్ని అయితే మనము ఉతుక్కోగలుగుతాము, కానీ లోపల ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీ మనకు ఉతుక్కోలేమండి, కడుక్కోలేము. సో కాబట్టి అతిక్రమములు దాచిపెట్టద్దు, వాటిని విడిచిపెట్టాలి. సో కీర్తనలో 32వ అధ్యాయము 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. చూసారా, మచ్చలేని వధువుకి ఉండాల్సిన లక్షణం తప్పు. ప్రతి ఒక్కరు తప్పిపోయిన వాళ్ళే. మోషే కావచ్చు, అబ్రహాం కావచ్చు, యాకోబు కావచ్చు, ఇస్సాకు కావచ్చు, దావీదు కావచ్చు, సొలొమోన్ కావచ్చు. బైబిల్లో ఎంతోమంది గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప భక్తులు అందరూ తప్పిపోయిన వాళ్ళే. కానీ వాటిని దోషంను ఒప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, కప్పుకొనక. సో కప్పుకోకు నీ దోషాన్ని. ఉంది ఇంకా బూతులు మాట్లాడుతున్నావు, ఇంకా అనేక మందిని నోటితో ద్వేషిస్తున్నావు, విమర్శిస్తున్నావు, అనేక మంది గురించి చెడ్డగా మాట్లాడుతున్నావు, ఇంకా చెడ్డగా ఆలోచిస్తున్నావు, ఇంకా కోపం ఉంది, ఇంకా గర్వం ఉంది, హెడ్ వెయిట్ ఉంది, ఇంకా షార్ట్ టెంపర్ ఉంది. కప్పుకోకు వాటన్నిటిని, మంచిది కాదు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపంను ఒప్పుకొంటిని. ఒప్పుకో దేవుడి దగ్గర, లార్డ్ స్టిల్ ఐఎమ్ సఫరింగ్ విత్ దిస్ ఫాల్ట్ మై లార్డ్. నేను ఇంకా మచ్చలేని వధువులాగా మారలేకపోతున్నానయ్యా, ఇంకా నాలో ఎన్నో దోషాలు ఉన్నాయి తండ్రి, నాలో ఇంకా ఎన్నో పాపాలు ఉన్నాయ్యా, వాటి నుంచి విడుదల కోరుకుంటున్నానని అనకపోవడం తప్పు. మనము అలా ఉండడం తప్పు కాదండి, నిజంగా చెప్తున్నా. నీ లోపల దోషం ఉండడం తప్పు కాదు, నీ లోపల పాపం ఉండడం తప్పు కాదు, నీ లోపల లోపాలు ఉండడం తప్పు కాదు, మన లోపల బలహీనతలు ఉండడం తప్పు కానే కాదు. కానీ వాటి గురించి తప్పును ఒప్పుకోకుండా ప్రార్థించకపోతాం చూసావా, అదే నిజమైన తప్పు. సో అంటే వాటిని అలాగే ఉంచుకుంటున్నావు అంటే వాటిని ఎంటర్టైన్ చేస్తున్నట్టు, వాటిని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టు. డోంట్ ఎంకరేజ్ దెమ్, డోంట్ ఎంటర్టైన్ దెమ్. వాటిని ఎంకరేజ్ చేయొద్దు, ఎంటర్టైన్ చేయొద్దు. కప్పుకోకు. అది కప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మన లోపల ఆత్మీయ జీవితం మెరుగుపడదు.
సో మెరుగుపడదు. ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. సో చూసారా, ఆయన మోకరించు. నువ్వు ఎక్కడ మోకరిస్తే ఆయన సన్నిధి అండి. నువ్వు చర్చికి వెళ్తేనే ఆయన సన్నిధి కాదు, నువ్వు ఈరోజు నీ ఉంటున్న గృహంలోనే మోకరించావా, అదే ఆయన సన్నిధి. నువ్వు ఎక్కడ మోకాలేస్తే అక్కడ ఆయన సన్నిధి నిలబడుతుంది. ముందు నువ్వు చేయాల్సిన ప్రార్థన అదే. మోకరించగానే అయ్యా నేను కానీ నా కుటుంబం కానీ నా ఎలాంటి తప్పులు పొరపాట్లు దోషాలు మీకు విరోధంగా చేస్తే వాటిని క్షమించునైనా మళ్ళీ తిరిగి చేయకుండా ఉండే కృపను నాకు అనుగ్రహించండి అని ప్రార్థించుకోవాలి. నా సన్నిధిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చూసారా, నువ్వు కప్పుకున్నప్పుడు ఆయన నీ దోషాన్ని పరిహరించలేడండి. సో మనము మన తప్పులను మన పొరపాట్లను కప్పిపుచ్చుకున్నంత వరకు ఆయన మన పాపాన్ని పరిహరించలేడు, మన దోషాలను తుడిచివేయలేడు. ఎప్పుడైతే నువ్వు హోల్ హార్టెడ్గా ఒప్పుకుంటావో ఆయన అప్పుడు తీసేస్తాడు. ఎందుకు? మచ్చలేని వధువులాగా నువ్వు కావాలా వద్దా? సో మచ్చలేని వధువులాగా, లోపం లేని వధువులాగా, దోషం లేని వధువులాగా నువ్వు మారాలి అంటే నీ దోషంలను ఒప్పుకో, నీ పాపంలను దేవుడి దగ్గర ఒప్పుకో. సో లేదు నేను ఒప్పుకోను అంటే వాటిని ఎంటర్టైన్ చేస్తావు, అప్పుడు నువ్వు దోషం కలిగిన వధువు ఎత్తబడే గుంపులో ఉండరు, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సో ప్యూరిఫికేషన్ అగైన్ ఇట్ విల్ కమ్స్ టు ది ప్యూరిఫికేషన్, మళ్ళీ ప్యూరిఫికేషన్కి వస్తుంది. సో మంచి వర్సులు ఉన్నాయండి. సో ఇవన్నీ తెలియవు మనకు. సో తెలియక మనము ప్రతిరోజు కూడా బ్రష్ చేసుకుంటున్నాం, ఇల్లు తుడుచుకుంటున్నాం, మన మంచిగా హెడ్ బాత్ చేసుకుంటున్నాం, మంచి పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటున్నాం, మంచి సోప్స్ వాడుతున్నాం, డిటర్జెంట్స్ వాడుతున్నాం, మన బట్టలు కూడా మంచి తెల్లగా ఉతుక్కుంటున్నాము, ఇల్లును కూడా మంచి నీట్గా పెట్టుకుంటున్నాం, పని మనుషులను పెట్టి గిన్నెలను కడిగిస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యముగా మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులు, మన బుద్ధి, మన యొక్క హృదయాన్ని కడుక్కోమని దేవుడు చెప్తున్నాడు. సో పై రూపానికి విలువ ఇచ్చినట్టు లోపల రూపానికి కూడా మనం ఏం చేయాలి? విలువ ఇవ్వాలి. సో నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. కాబట్టి సో ఒప్పుకోవాలి. సో దేవుడి ముందు ఒప్పుకోండి మీ తప్పులు, మీ పొరపాట్లు. పర్లేదు, ఒప్పుకోకపోతేనే తప్పండి, ఒప్పుకుంటే మాత్రం తప్పు కానే కాదు. ఎందుకంటే శరీరంలో ఉన్నాం, మనందరము రక్తమాంసంలో ఉన్నాము. ఆ కోపము సహజమే, ఆ గర్వము సహజమే, ఆ అసూయ సహజమే, ఆ బలహీనతలు సహజమే. అలా అని వాటిని ఎంటర్టైన్ చేయడం సహజం కాదు అని అంటాడు దేవుడు. ఒప్పుకో, నీకు 10,000 దోషాలు ఉన్నాయా? ఒప్పుకో, నా ముందు తీసేస్తా 10,000 దోషాలు, కడిగి వేస్తా, లోపల హిమము కంటే తెల్లగా మారుస్తా, హిస్సోపుతో కడిగి వేస్తా, నిన్ను ప్యూరిఫై చేస్తా. నేను చూసుకుంటా కానీ నీ పాప దోషాలన్నిటి కూడా పరిహరిస్తాను. నువ్వు ఒప్పుకో, నన్ను నా ముందు నువ్వు ఒప్పుకో చాలు. అన్నిటిని కడిగి వేస్తా, అన్నిటిని తీసివేస్తా, ఒక్కటి లేకుండా నేను మార్చుకుంటా. కానీ నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోవు చూసావా, అప్పుడు నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నట్టే. ఎప్పుడైతే నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేస్తావో పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. సో ఇలా ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే అండి. ఎంతసేపు నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, ప్రమోషన్ కావాలి, జాబు కావాలి, పిల్లలకు పెళ్ళి కావాలి. నో, వాటన్నిటికంటే ముందు నేను మారాలి, నా మనస్తత్వం మారాలి, నా ఆలోచించే విధానం మారాలి, నా పొగరు పోవాలి, నా గర్వము పోవాలి, నా అసూయ పోవాలి, నా కోపము పోవాలి, నా ద్వేషము పోవాలి. అయ్యా అందరినీ ద్వేషిస్తున్నాను, ప్రేమించే హృదయాన్ని నాకు దయచేయండి. నోరు పారేసుకుంటున్నాను, ఆ నోరు కంట్రోల్ చేసుకునే హృదయాన్ని నాకు దయచేయండి. సో నోరు పారేసుకోవడం తప్పు కాదు, కానీ నోరు పారేసుకుంటున్నానని గుర్తించక, వాటి గురించి ఒప్పుకోక, వాటి గురించి ప్రార్థించకపోతావు చూసావా, అది దేవుడికి విరోధంగా మనం పాపం చేసినట్టు. సో ఇవన్నీ కూడా మనకేంటిది? మచ్చలేని వధువు. మళ్ళీ అదే. ఎందుకు ఒప్పుకోవాలి? సో దేవుడి ముందు ఎప్పుడు కూడా ఒప్పుకోవడానికి సిగ్గుపడద్దు, ఎప్పుడు కూడా మనము ఒప్పుకోవడానికి మోమాట పడద్దు. నేను చాలామందికి చెప్పాను, అయ్యో మీ లోపల ఈ బలహీనతలు కనపడుతున్నాయంటే ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదండి. మేం పాపం చేసామా, మేము దోషం చేసామా అని వాదించేవాళ్ళు. సో వాళ్ళకు ఫోన్ చేసి నా కళ్ళ ముందే ఒకరికి చెప్పాను, సో మీరు ఇలా లోపాలు, తప్పులు, దోషాలు కనపడుతున్నాయని తీసేసుకోండి అంటే, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఈ భూలోకంలో నా అంత నీతిమంతుడు ఎవరు లేరు అన్నారు. సో నా ముందే ఒక ఫోన్ వస్తే వాళ్ళను ఫోన్లలో బండబూతులు తిట్టారు. అలా బూతులు తిట్టడం కూడా దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే, దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. అలా ఫోన్లో విమర్శించిన దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. అదన్నేంటి? దోషాలండి. ఇవన్నీ తప్పులు, దోషాలు, పొరపాట్లు, ఇవన్నీ కూడా పాపం వేరు, మళ్ళా దోషం వేరు, మళ్ళా తప్పులు. వాటన్నిటి గురించి మీకు క్లియర్గా ఎలాబరేట్ చేస్తాను. ఏది పాపము, ఏది దోషము, ఏది తప్పు, ఏది పొరపాటు,
ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్. పాపము, దోషము, తప్పులు, పొరపాట్లు ఇవన్నీ కూడా మనం మార్చుకోవాలి. సో ఒప్పుకోవాలి దేవుడి ముందు. అందుకే నా దోషమును కప్పుకొనక. సో కప్పుకోక ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. సో దేవుడి ముందట నీ పాపాన్ని ఒప్పుకో. యెహోవా సన్నిధిని, అంటే నువ్వు ఎక్కడ మోకరిస్తే ఆయన సన్నిధి, నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. మోకరించి ఫస్ట్ నీ తప్పులను ఒప్పుకో. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అంటే ఆయన తీసేసి వేస్తాడు. ఈరోజే నువ్వు ఒప్పుకో. నీ 10,000 తప్పులు ఉన్నాయా అవన్నీ తీసేస్తాడు. 10,000 దోషాలు ఉన్నాయా అవన్నీ తీసేస్తాడు. ఒప్పుకున్నప్పుడు దేవుడు నీకు ఈరోజు నుంచే కొత్త జీవితం ఇవ్వచ్చు, మారు మనస్సుని ఇవ్వచ్చు. సో అవి ఒప్పుకోకుండా ప్రార్థన చేయకుండా ఉంటావు, అదే నీకు పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అదే నువ్వు పాపంలో పడేస్తుంది. సో 1 తిమోతి 3:1 ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డి పనిని అపేక్షించువాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడును, పర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడనై ఉండి. సో ఇవన్నీ కూడా వధువుకు ఉండాల్సిన లక్షణాలు. మంచి వధువు. ఇప్పుడు ఒక వివాహానికి వెళ్తున్నాము, ఆ స్త్రీ ఎలా ఉండాలి? మర్యాదస్తుడు ఉండాలి, బుద్ధి కలిగి ఉండాలి, మంచి ఇంటి పని చేయగలగాలి, వంట పని చేయగలగాలి, మంచి అందంగా అలంకరించుకొని ఉండాలి. అలాగే అబ్బాయి వస్తుంటే కూడా సంపాదించగలుగుతాడా? ఏం చదువుకున్నాడు? భార్యను బాగా చూసుకుంటాడా? భర్తను పిల్లల్ని బాగా చూసుకుంటాడా? లేకపోతే మధ్యలోనే కష్టం వచ్చిందని వదిలేస్తాడా? వాడికి ఓపిక ఉందా? లేకపోతే ఈమె ఓపిక ఉందా? ఇద్దరికి సహనం ఉందా? ఇద్దరిలో ఓపిక ఉందా? ఇద్దరు కలిసి కుటుంబాన్ని కట్టుకోగలుగుతారా? ఇవే కదా అండి మ్యాచ్ చేసుకోవాల్సింది. సో అధ్యక్షుడగు వాడు నిందారహితుడును. సో మనం నిందారహితుడుగా దేవుడి ముందు ఎలా ఉండాలి? నువ్వు వధువు, ఒక వరుడికి వధువు నిందారహితుడుగా ఉండాలి. ఇప్పుడు భూలోకంలో కూడా అంతే కదా, వివాహాలు అలా జరుగుతాయి కదా, నిందలు, ఒకరి మీద నిందలు, అవమానాలు ఉన్నాయి, పెళ్ళి క్యాన్సల్ అయిపోతుంది. అమ్మాయి తిరుగుపోతూ లేకపోతే అబ్బాయి తాగుపోతూ మ్యారేజ్ క్యాన్సల్. వేరే అఫైర్స్ ఉన్నాయి, మ్యారేజ్ క్యాన్సల్. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడును. సో పెళ్ళికి ముందే అఫైర్స్ ఉన్నాయి అమ్మాయికి అబ్బాయికి, నో, మ్యారేజ్ క్యాన్సల్. మితానుభవుడును, సో స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును. సో పెళ్ళికి వెళ్తున్నాం, సో ఆ పెళ్లి చూపులకు వెళ్ళాం, అమ్మాయిలో మర్యాద లేదు, కోపంగా ఇసిరేస్తుంది గ్లాసులు, కోపంగా ఏంటిది వచ్చిన వాళ్ళకు కాఫీ ఇస్తుంది, టీ ఇస్తుంది, బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది, లేకపోతే ఇచ్చిన వాళ్ళకు స్నాక్స్ ఇస్తుంది, కోపంగా ఇస్తుంది, మర్యాద లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఆ పెళ్లి చేసుకుంటాడా అండి ఆ వరుడు? ఆ పెళ్లి చేసుకోలేడు. ఆ అబ్బాయి కూడా కోపంగా ఆన్సర్ ఇస్తున్నాడు, పెళ్లి చేసుకోరు. సో ఇవన్నీ గుణాలు ఉన్నప్పుడు ఈ పరలోకపు వరుడు కూడా ఒప్పుకోడు. సో అతిథి ప్రియుడు, బోధింపతగిన వాడినై ఉండాలి, అంటే బుద్ధి కలిగి ఉండాలి. ఎస్, భార్య కొరితే చూసుకోగలుగుతాడా? చెప్పుకోగలగాలి. మన పిల్లలకైనా చెప్పుకోగలి, భర్తకు చెప్పుకోగలగాలి, భార్యకు చెప్పుకోగలగాలి. నిందరహితుడిగా ఉండాలి, ఏకపత్ని ఉండాలి. ఇప్పుడు వివాహం జరిగిన తర్వాత కూడా ఇప్పుడు అక్రమ సంబంధాలు ఉన్నాయనుకోండి, అబ్బాయి సహించడు, అమ్మాయి సహించడు. అలాగే మనము కూడా అలా చెడు తిరుగులు, అంటే తిరుగుతున్నారని చెప్పను, ఎవరైతే తిరుగుతున్నారో సో అలా చూసి పరలోకపు తండ్రి, పరలోకపు వరుడు యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. సో ప్యూరిటీ చూస్తాడు. సో నువ్వు భూలోకంలో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు అనుకో, నువ్వు 2 రాకడ సమయంలో అది తీసుకెళ్ళాడు. సో చాలామంది అదే జరుగుతుంది. సో నిందారహితుడుగా ఉండాలి, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గల వాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడై ఉండి, మద్యపానీయు కొట్టువాడును కాక. పెళ్ళి చూపులప్పుడు అబ్బాయి తాగి వచ్చాడు, మ్యారేజ్ క్యాన్సల్, పెళ్ళి జరుగుతుంది, ఎంగేజ్మెంట్ జరగదు. మద్యపానీయు కొట్టువాడు కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, అంటే గొడవలు పెట్టుకునేవాడు. అబ్బాయి రౌడీ షీటర్ అని తెలిసింది పెళ్ళికి చూపులలో. సో రౌడీ నలుగురిని కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఎప్పుడు గొడవలలో కొట్లాటలు ఇన్వాల్వ్ అవుతుంది. లేకపోతే అమ్మాయి ఆ బిందె కోసం నీళ్లు పట్టుకొని వెళ్ళి ఆ నీళ్ళ బిందెల దగ్గర గొడవ పెట్టుకుంటుంది నీళ్ళ కోసం. అబ్బాయి పెళ్లి చేసుకుంటాడా? అమ్మాయి పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. ధనాపేక్ష లేని వాడిని, డబ్బుల కోసము పెళ్లి చేసుకోవడం, కట్నం ఎక్కువ వస్తే పెళ్లి చేసుకోవడం, కట్నం ఎక్కువ కోసం డబ్బులు ఎక్కువ ఉంటే, బంగారం ఎక్కువ ఉంటే పెళ్లి చేసుకోవడం, లేకపోతే శాలరీ 5 లక్షల నెలకు ఎక్కువ పెళ్లి చేసుకోవడం. సో మద్యపానము, సో త్రాగుడు అనే వ్యసనం ఉన్నది, లేకపోతే సిగరెట్ అనే వ్యసనం ఉంది. అమ్మాయికి కూడా ఈ రోజుల్లో అమ్మాయిలకు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు, అమ్మాయి కూడా మందు కొడుతుంది, అమ్మాయిలు కూడా ఏంటిది సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నారు. తెలిసిన తర్వాత అబ్బాయి పెళ్లి చేసుకుంటాడంటావా ధైర్యంగా? సో ఇవన్నీ గుణాలు భూలోకంలో మనం ఎలాగైతే చూస్తామో అమ్మాయిలో అబ్బాయిలో, పరలోక వరుడు కూడా ఇలాంటి గుణాలు కూడా చూస్తాడు
అంటే ఇక్కడ దీనికి అర్థమవుతుంది, ధనాపేక్ష ఉన్న వాళ్ళు, మచ్చ కలిగిన కన్యలు, మచ్చ కలిగిన వధువులు, జగడమాడే వాళ్ళు, అంటే కొట్లాటలు, గొడవలు, అల్లర్లు, కొంతమందికి ఇష్టం ఎప్పుడు చూడు గొడవలు, కొట్లాటలు. సో అలాంటి వాళ్ళు మచ్చలేని వధువులాగా ఉండలేరు, మచ్చ కలిగిన వధువు. సో మళ్ళీ చెప్తున్నాను, నిందారహితుడును. సో నిందలు వేసేవాళ్ళు, నిందలు మూసేవాళ్ళు కాకుండా ఏకపత్ని పురుషుడు, సొంత స్త్రీ, సొంత పురుషుడు కలిగి ఉండాలి. సో మితానుభవుడు, వీళ్ళందరికీ ఇవన్నీ ఏంటిది, మచ్చలేని వధువుకు ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్. మచ్చలేని వధువుకి ఆ ఎత్తబడే గుంపులో ఉండే వాళ్ళు ఇగో ఇలాంటి వాళ్ళే ఉంటారండి. చాలామందికి అపోహ, నేను దేవుని నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, చలో నేను పరలోకానికి ఎంటర్ అయిపోయాను. బట్ ఇవన్నీ ఏంటిది, బట్ బాప్తిజం తీసుకున్నావు, నువ్వు ఇంకా ఏంటిది అక్రమ సంబంధాలు చేస్తున్నావు. బాప్తిజం తీసుకున్నావు, ఇంకా త్రాగుడు అనే వ్యసనానికి వెళ్తున్నావు. బాప్తిజం తీసుకున్నావు, అందరినీ బూతులు తిడుతున్నావు. సో అలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి ఎంటర్ కాలేదు. సో అందుకే హెవెన్ ఈజ్ ద ప్లేస్ ఫర్ ప్రిపేర్ పీపుల్ ఓన్లీ. స్వస్థత బుద్ధి గలవాడు, బోధింపవాళ్ళు, అతిథి ప్రియుడు, మర్యాదస్తులకు. సో మద్యపానము కొట్టువాడును కాక, సో త్రాగుబోతులకు అది ప్లేస్ కాదు. సాత్వికుడును అంటే మంచి సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళకు, జగమాడని వాడు, ధనాపేక్షలేని వాడిని. సో ఇప్పుడు ఇదే మనము కంపేర్ చేద్దామండి. ఇప్పుడు భూలోకంలో వివాహం కూడా ఇవన్నీ చూస్తారా, చూడరా? 100% చూస్తారు. 100% ఇవన్నీ క్వాలిటీస్ చూడరా అండి? ఇప్పుడు భూలోకంలో వివాహం జరిగేటప్పుడు మన అమ్మాయికో మన అబ్బాయికో పెళ్లి చేసేటప్పుడు, లేకపోతే మనమే పెళ్లి చేసుకున్నాం అందరం, మనం కూడా ఇవన్నీ చూసామా లేదా? మన తగిన వరుల్లో కానీ వధువులో కానీ ఇలాంటి గుణాలు ఉన్నాయా, ఇలాంటి స్వభావం ఉందా లేదా అని చూసారా లేదా? ఇప్పుడు మీ అందరికీ వివాహం జరిగింది, పెళ్లి చూపులు కూడా జరిగాయి. ఒకవేళ మీ భర్తనే త్రాగి వచ్చాడనుకో, పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు. లేదా మీరు ముఖాన్ని టీ కొట్టేశారు, వచ్చిన వాళ్ళకు స్నాక్స్ కూడా మర్యాదగా ఇవ్వలేరు, గర్వంగా ఇచ్చారు, ఇస్త్రీ కొట్టారు, వాళ్ళు చేసుకునే వాళ్ళు కాదు. అంటే ఆ సమయంలో తర్వాత ఎట్లుండదనేది పక్కా పెడదాం. ఆ సమయంలో మీరు మర్యాదగా ప్రవర్తించారు, ఆ సమయంలో మీరు గర్వం లేకుండా మనందరం కూడా యాక్టింగ్ చేసాము, చెప్పాలంటే నటించాము. సో బుద్ధిగా ఉన్నాము. సో మంచిగా ఇంట్లో అలంకరించుకునే వాళ్ళం కాదు, వాళ్ళు వస్తున్నారని అలంకరించుకునే వాళ్ళం, ఇంకా మంచిగా ఉన్నాం, ఇంకా మర్యాదగా ఉన్నాం, గొప్ప నటులంగా మారాము. సో అప్పుడు అందుకే పెళ్లి జరిగింది. ఇక తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఎవరి క్యారెక్టర్ నిజ స్వరూపాలు బయటపడతాయి తర్వాత. సో అలాగే మన పరలోకపు వరుడు ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ కోసం చూస్తున్నాడు. సో ఇవి అన్ని మచ్చలేని వధువుకు ఉండాల్సిన గుణగణాలు, స్వభావము, లక్షణాలు, ఇవన్నీ కూడా. సో సంపూర్ణ 1 తిమోతికి రాసిన 3వ అధ్యాయం 4వ వచనం, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. సో కుటుంబము ఒకటండి, దేవుడి దృష్టిలో కుటుంబము చాలా చాలా విలువైనది. మన పిల్లల్ని, భార్య భర్త అందరికి కూడా ఓపికతో, సహనంతో మనము కుటుంబాన్ని కట్టుకోవాలి. సో మన పిల్లల్ని కూడా ఎలా చేయాలంటే, వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ది హెవెన్లీ థింగ్స్, ఓకే, నాట్ ఎర్త్లీ థింగ్స్. వాళ్ళందరినీ కూడా, మన పిల్లల్ని కూడా ఏం చేయాలంటే పరలోక సంబంధం లాగా, మచ్చలేని వధువులాగా మన పిల్లల్ని కూడా తయారు చేయాలి. మనము తయారు కావాలి, మన పిల్లల్ని కూడా తయారు చేయాలి, అంతే కదా. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. మనందరం కూడా మన ఇంటి వాళ్ళను కూడా మచ్చలేని వధువులాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నాము, సో మనము దేవుడి ముందు మచ్చలేని వధువులాగా ఉన్నాం. ఎస్, మన పిల్లల సంగతి ఏంటిది, వాళ్ళకు కూడా చెప్పుకోవాలి కదా. రెండో రాకడ సమయానికి వాళ్ళు కూడా మచ్చలేని వధువులాగా ఉండాలి కదా. ఇప్పుడు మనందరం కలిస్తేనే కదా ఒక వధువు, మనందరం సంఘం అంతా కలిస్తేనే కదా, మన కుటుంబాలన్నీ కలుస్తాయి, మన సంఘాలన్నీ కలుస్తేనే కదా మనం అందరం వధువులాగా తయారవుతాము ఆ వరుడికి. సో కాబట్టి బాగుగా ఏలువాడనై ఉండవలేను. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. ఆ ఎత్తబడే గుంపులో నువ్వు సిద్ధపరచాలి నీ కుటుంబాన్ని, నీ మనవరాలను అందరినీ కూడా నువ్వు సిద్ధపరచాలి. నీ భర్తను, నీ భార్యను మాత్రమే కాదు, నీ పిల్లల్ని కూడా సిద్ధపరచాలి. భార్య భర్తలు ఎదిగారు విశ్వాసంలో, పిల్లలు ఎదగలేదు, వాళ్ళ లోపల ఇంకా మచ్చ కలిగిన కన్యకలాగా ఉన్నారు, మచ్చ కలిగిన వధువులాగా ఉన్నారు. సో మనం ప్యూరిటీగా ఉన్నాం. అయ్యో రెండో రాకడ సమయం వస్తే మనం ఎత్తబడే గుంపులో ఉంటామో ఉండమో తెలియదు, ఆయనకు తగ్గ వధువులాగా ఉండాలని మనల్ని మనం మార్చుకున్నాము. కానీ
మన పిల్లల్ని అలా మార్చలేకపోయాము. సో ఆ రెండో రాకడ సమయంలో మనం ఎత్తబడతాం, మన పిల్లలు ఇక్కడ ఉండబడతారు. సో వాళ్ళు మచ్చలేని వధువు, మచ్చగలిగిన వధువులాగా ఉండిపోతారు. సో అది నిజమండి. అప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతామా? ఇంట్లో నలుగురున్న 10 మంది ఉన్న నలుగురు ఎత్తబడే గుంపులో ఉండాలి, 10 మంది ఎత్తబడే గుంపులో ఉండాలి. సో అందుకే అందరం కూడా ప్యూరిఫై కావాలి. సో మనము, మన కుటుంబ సభ్యులందరము కూడా ఏక మనస్సుతో ఎదగాలి, ఏక ఆత్మతో ఎదగాలి, ఏక హృదయంతో ఎదగాలి. సో ఇవన్నీ కూడా మంచి లక్షణాలు కలిగి ఉండాలి. ఇలాంటి వాళ్ళే మంచి వధువులు లాగా దేవుడు సృష్టిస్తాడు. సో 1 తిమోతి 3:5 ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును? సో మనం సంఘానికి వెళ్తున్నాము కానీ ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు. సంఘంలో మనం పెద్ద పెద్ద పరిచర్య చేస్తున్నాము కానీ ఇంట్లో వాళ్ళని ఏలనేకపోతున్నాము. సో ఒకటండి, ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్యామిలీని ఇగ్నోర్ చేయొద్దు, ఫ్యామిలీని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. వాటి గురించి ప్రార్థించాలి. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ప్రార్థించాలి నీ పిల్లల గురించి, నీ పిల్లల గురించి. ఎందుకంటే మనం చెప్తే మన పిల్లలు కూడా వినరు. ఐఎమ్ షూర్ మనం చెప్తే ఎవరు వినరు. ప్రార్థిస్తే మాత్రమే అవి పనులు జరుగుతాయి. ఎవరు మారరు, మనం ఎంత చెప్పినా ఎవరు మారరు. పిల్లలు మారరు, మన లైఫ్ పార్ట్నర్స్ మారరు, ఎవరు మారరు. అన్నదమ్ములు మారరు, అక్క చెల్లెలు మారరు, ఎవరు మారరు. జస్ట్ ప్రార్థించాలంతే. ప్రార్థించి దేవుడికి వదిలేస్తే దేవుడే చూసుకుంటాడు. సో ఇవన్నీ కూడా మచ్చలేని వధువుకి ఉండాల్సిన లక్షణాలు అంటున్నాడు. సో నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని, భర్తను జాగ్రత్తగా చూసుకొని, భార్యను జాగ్రత్తగా చూసుకో. సో 5 ఉన్నారు కుటుంబంలో, 5 దేవుళ్ళు ఎదగండి. 5 కూడా లోపం లేని లాగా ఉండాలి. నో ఎగ్జామ్షన్ అండి, నో ఎగ్జామ్షన్. గుర్తుపెట్టుకోండి. అయ్యో పిల్లలే కదా, తప్పు చేస్తే పర్లేదు. నో, అవే పెద్ద పెద్ద తప్పులు అవుతాయి. వాళ్ళు మళ్ళీ మచ్చగలిగిన వధువులాగా తయారవుతారు. సో మనందరం కూడా ఆ బ్లేమ్లెస్ గర్ల్ లాగా, ఆ స్పాట్లెస్ బ్రైడ్ లాగా, బ్రైడ్ వితౌట్ ప్రైడ్ అంటారు. సో గర్వం లేని వధువులాగా మనము తయారై చేయాలి మన జనరేషన్. అది మన బాధ్యత, అంతే కదండి. మన పిల్లల్ని మనం ఎందుకు ఇచ్చాడు దేవుడు? నువ్వు మారవు, సో నీ పిల్లల్ని కూడా మార్చాలి. పరలోక రాజ్యంలో నీ పిల్లల్ని కూడా నిలబెట్టాలి. అది దేవుడు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ, మనందరికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనందరికి పిల్లల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? సో ఆయనను కూడా, మన పిల్లల్ని కూడా ఆయన రాజ్యంలోకి నడిపించాలి. ఆయన యొక్క వాక్యాన్ని పరిచయం చేయాలి. మన పిల్లల్ని కూడా డిసిప్లిన్తో పెంచాలి. పిల్లల్ని కూడా సిన్సియర్తో, డిసిప్లిన్తో పెంచాలని ఆయన మనకు పిల్లల్ని ఇచ్చాడు. సో ఆయనను తెలుసుకునేలాగా మనం తయారు చేయాలి. మచ్చలేని వధువులాగా రెండో రాకడ సమయానికి మన పిల్లల్ని తయారు చేయాల్సిన బాధ్యత మనదే. అది ఎవరి పిల్లల్ని వాళ్ళు తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనదే. అది అందుకే దేవుడు ఇచ్చాడు. ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి తెలియజేయాలి. ఇట్లా చేద్రా, మనము రెండో రాకడ సమయం ఉంది, ఎత్తబడే గుంపులో మనం ఉండము. ఆ భయాన్ని పెట్టాలి పిల్లల్లో, ఆ ఓర్పును పెట్టాలి, పాలించాలి. సో 1 తిమోతి 3:6 అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. సో గర్వాంధుడు. సో గర్వము ఎప్పుడైనా అంధుణ్ణి చేస్తుందండి. గుర్తుపెట్టుకోండి, గర్వము ఎప్పుడైనా అంధకారంలోకి తీసుకెళ్తుంది. గర్వం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆ గర్వం వల్ల ఏమవుతుందంటే అంధకారంలోకి ప్రవేశించాల్సి వస్తుంది, గుడ్డితనాన్ని తీసుకొస్తుంది. అండ్ కంటి చూపు ఉంటుంది కానీ ఆ యొక్క ముందు చూపు అనేది ఉండదు గర్వం ఉన్నప్పుడు. సో గర్వము సకల విధాలకు నాశనము. సో మనల్ని ఎవరు నాశనం చేయాల్సిన అవసరం లేదు. మన లోపల ఆవగింజంతా గర్వం ఉన్నా చాలు, అదే మనల్ని తినివేస్తుంది, నాశనం చేస్తుంది. ఇట్స్ డిసీజెస్ డేంజరస్ దెన్ క్యాన్సర్ కంటే అతి ఘోరమైన ప్రమాదకరమైన వ్యాధి ఏదైనా ఉందంటే గర్వం. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఏ స్కానింగ్ రిపోర్ట్లో కనపడదు, ఏ ఎక్స్రే రిపోర్ట్లో కనపడదు, ఎంఆర్ఐ, ఏ సిటీ స్కాన్లో కనపడదు ఈ గర్వము. ఏ మెడిసిన్ లేదు, ఏ డాక్టర్ లేడు, ఒకడే ఒక వైద్యుడు యేసు ప్రభు వారు మాత్రమే ఈ గర్వాన్ని తీసివేసేసాడు. ఇప్పుడు వివాహానికి వచ్చాడు, మళ్ళీ అదే ఎగ్జాంపుల్. అమ్మాయిలో గర్వం ఉంది, సో నువ్వు పెళ్లి చేసుకోగలుగుతాడా? అబ్బాయిలో గర్వం ఉంది, పెళ్లి చేసుకోగలుగుతాడా? సో పెళ్లి చేసుకోలేరు. అలాగే గర్విష్ఠులు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, పరలోక రాజ్యానికి చేరలేరు. యథార్థ హృదయము దేవుడికి కావాలి. సో అపవాది యొక్క లక్షణం ఏంటి తెలుసా అండి? గర్వము. ఎవరి శరీరంలో గర్వం అయితే ఉంటుందో అక్కడ అపవాది క్రియ ఉంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, గర్వం ఉండడంలో తప్పు లేదు, కానీ వాటి గురించి తీసుకోకపోతావు చూసావా, అది తప్పు అంటున్నాను. ఎందుకంటే పుట్టగానే ఎవ్వరు చెడ్డగారు కాదు. పుట్టగానే దేవుడు అదొక్క స్పూన్ ఇదొక స్పూన్ వేసి పంపిస్తాడు. మంచితనం ఒక స్పూను, మానవత్వం ఒక స్పూను, దయాలత్వం ఒక స్పూను, కరుణ ఒక స్పూను, కృప ఒక స్పూను, ఒక సహాయం చేసే గుణం ఒక స్పూను. పుట్టిన పసిబాలుల్లో మనం ఏమైనా లోపాలు చూడగలుగుతామండి? దోషాలు చేయగలుగుతాం? చూడలేము. వాళ్ళు చాలా ప్యూరిటీగా కనపడతారు. వాళ్ళ ఇన్నర్ సోల్ చాలా ప్యూరిటీగా ఉంటుంది.
సో లోకంతో స్నేహం చేసి మెల్లిమెల్లిగా ఆ కోపము ఆ యొక్క దీర్ఘశాంతం పోయి కోపం వస్తుంది, ఆ యొక్క చెడు పోయి మంచి పోయి చెడు వస్తుంది. లోకంతో వస్తుంది. ఈ లోకంతో ఉన్నాము, ఈ లోకంలో నివసిస్తున్నాము, కానీ మళ్ళీ మనము ఐడెంటిఫై చేసి వాటిని ప్రార్థించకుండా తీసివేయకుండా ఉంటాం, చూసామా? అది ప్రాబ్లం. అందుకే గర్వము అనేది అపవాది క్రియ. గర్వాంధుడై అంటే గర్వంతో ఉన్నవాడు అంధుడవుతాడు, అంటే గుడ్డివాడవుతాడు. అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షా విధికి లోబడకుండాన్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. సో అపవాదికి ఏ శిక్ష ఇచ్చాడు? నరకం అనే శిక్ష విధించాడు. ఇప్పుడు గర్విష్ఠులు అకార్డింగ్ టు బైబిల్, గర్విష్ఠులు పరలోక రాజ్యాన్ని చూడలేరని చెప్పాడు యేసు ప్రభు వారు. సో గర్విష్ఠులు పరలోక రాజ్యాన్ని చేరలేరని అన్నారు. సో ఈరోజే మనం ప్రార్థించుకొని వదిలేస్తే ఈరోజే మనకు ఆ నిత్య జీవ వారసం కావచ్చు. సో అందుకే మనకు తెలియకుండానే గర్వం వస్తుంది, తెలియకుండానే అహంకారం వస్తుంది, తెలియకుండానే కొంతమంది కళ్ళలోనే పొగరు ఉంటుంది, ముఖం చూసినా పొగరు ఉంటుంది, కొందరి మాటలలో పొగరు, డబ్బున్నదని పొగరు, గర్వము, అహంకారము. సో అవన్నీ అంధకారాన్ని తీసుకొస్తాయి. ఎవరు కనపడడు, వాళ్ళకి ఎవరు కనపడరు, ఏది కనపడదు, మూర్ఖుల్లాగా బిహేవ్ చేస్తారు. సో వాళ్ళందరికీ దేవుడే శిక్ష విధించాడు, నరకాన్ని సృష్టించి నిత్య అగ్నిలో వేస్తారు. సో గర్విష్ఠులు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. సో ప్యూర్ హార్ట్, మళ్ళీ అగైన్ ప్యూరిఫికేషన్. ఇప్పుడు అర్థమవుతుందండి. చిన్నప్పటి నుంచి మనము ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని దోషాలు చేసాం. ఇప్పుడు అనగలుగుతామా ఎస్ నేను దేవుడి ముందు నిందారహితుడుగా ఉన్నామని? ఇప్పుడు అనగలుగుతామా ఎస్ నేను దేవుడి ముందు నేను ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, ఏ పాపం చేయలేదు? ఓకే, నీ దృష్టికి నువ్వు అవి స్టాండర్డ్స్, నీ స్టాండర్డ్స్కి అవి తప్పు కాకపోవచ్చు, నీ స్టాండర్డ్స్కి అవి పొరపాటు కావచ్చు, బట్ దేవుడి స్టాండర్డ్స్కి అవన్నీ తప్పులు, పొరపాట్లు, దోషాలే. ఎందుకంటే మన స్టాండర్డ్ అంతా కూడా ఒక మండల్ లెవెల్ స్టాండర్డ్ ఆర్ లోకల్ లెవెల్ స్టాండర్డ్, బట్ దేవుడి స్టాండర్డ్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్, బిహైండ్ దట్ స్టాండర్డ్, యూనివర్స్ లెవెల్ స్టాండర్డ్స్ అంటారు కదా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటారు కదా, ఆ స్టాండర్డ్స్ ఉంటాయి దేవుడి యొక్క కమెండ్మెంట్స్. సో ఆ స్టాండర్డ్స్కి మనము ఎదగాలి, వెళ్ళాలి అని కోరుకోవాలి. కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరి అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొంది వాడై ఉండవలెను. మంచి సాక్ష్యంతో బ్రతకాలి. సో ఇవన్నీ అపవాది లక్షణాలు ఉన్నాయి. సో రెండో రాకడ సమయంలో ఉండలేరండి గర్విష్ఠులు. గర్వం అనేది అహంకారి యొక్క, ఆ లూసిఫర్ యొక్క మొట్టమొదటి గుణము గర్వమే. ఆ గర్వం వల్లనే కిందికి తోసేయబడ్డాడు. అదే గర్వం మన లోపల ప్రవహించింది అనుకో, ఇప్పుడు లూసిఫర్కే పరలోక రాజ్యంలో ప్లేస్ లేదు. ఆ గర్వం వల్ల తీసి పాతాళంలో తొక్కి వేసేశాడు, కటిక చీకట్లో బంధించి వేశాడు లూసిఫర్ని. అదే గర్వము నీ లోపల ఉంటే, ఆ లూసిఫర్లో ఉన్న గర్వము మన లోపల ఉంటే మనం ఎక్కడ ఇలా వెళ్తాము? సో పరలోక రాజ్యంలో పవిత్రులకు, పరిశుద్ధులకు, అపవిత్ర వాళ్ళకు కాదు, గర్విష్ఠులకు కాదు, త్రాగుబోతులకు కాదు, వ్యసనపరులకు కాదు, ఆ పొగరు, అహంకారము ఉన్న వాళ్లకు పరలోక రాజ్యము కాదు. సో అందుకే ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు మచ్చలేని వధువులాగా కావాలి. సో పరలోక రాజ్యం ఇవన్నీ భూలోకంలో ఉంటాయండి. ఇవన్నీ భూలోక సంబంధమైన క్యారెక్టరిస్టిక్స్. ఈ పొగరు, అహంకారము, గర్వము, చింత, విచారణ, బాధ, ఇవన్నీ భూలోక సంబంధమైనది. పరలోకంలో చింత ఉండదు, పరలోకంలో విచారణ ఉండదు, పరలోకంలో గర్వం ఉండదు, పరలోకంలో అహంకారం ఉండదు, పరలోకంలో నువ్వు గొప్ప నేను గొప్ప అనేది ఉండదు, అందరూ సమానమే. పరలోకంలో ఈ మతము ఆ కులము అనేది ఉండదు, అంతా ఒకటే మతము, దైవ మతము, అందరిలో ఒకటే గుణము ఉంటుంది పరలోకంలో. అందరూ పరిశుద్ధులే పరలోకంలో. ఇప్పుడు భూలోకంలో అంటే ఒకడు పరిశుద్ధంగా ఉంటాడు, ఒకడు పవిత్రంగా ఉంటాడు, ఒకరు అపరిశుద్ధంగా ఉంటారు, ఒకరు అపవిత్రంగా ఉంటారు, ఒకరు నీతిగా ఉంటారు, ఒకరు అవినీతిగా ఉంటారు. కొంతమందిలో నీతి 50% ఉంటుంది, కొంతమందిలో అవినీతి 50% ఉంటుంది, కొంతమందిలో పరిశుద్ధత 50% ఉంటుంది. కానీ పరలోకంలో అలా ఉంటుందండి. ఇట్ ఈక్వల్ టు ఎవ్రీబడి. మీరైనా నేనైనా అందరమైనా కూడా పరలోకంలో 100% పరిశుద్ధత, 100% పవిత్రత, 100% నీతి, 100% మంచి వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము ఇవన్నీ కూడా పరలోక సంబంధమైన క్యారెక్టరిస్టిక్స్ కానే కావు, భూలోక సంబంధమైన క్యారెక్టరిస్టిక్స్. అక్కడ ఏముంటుంది? సంతోషము. అక్కడ ఏముంటుంది? నిత్యానందము. అక్కడ ఏముంటుంది? నిత్య సంతోషం ఉంటుంది, మంచి హ్యాపీనెస్ ఉంటుంది, జాయ్నెస్ ఉంటుంది అక్కడ. సో అది పరలోక రాజ్యము. అక్కడికి ఎవరు వెళ్తారు? అందరూ పరిశుద్ధులే వెళ్తారు. అక్కడ ఉంటారా? ఒక పవిత్రుడు ఉంటాడు, ఒక పరిశుద్ధుడు ఉంటాడని నో ఎగ్జామ్షన్. ఈ విషయంలో ఎగ్జామ్షనే లేదండి. బికాజ్ ఆ ప్లేస్కి అదే వీసా, అదే పాస్పోర్ట్. ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళాలంటే ఏదో ఒక వీసా ఉండాలి. H1 స్టూడెంట్ వీసానో, లేకపోతే L1 వీసానో, గ్రీన్ కార్డో, లేకపోతే సిటిజన్షిప్, ఏదో ఒక వీసా ఉండాలి అమెరికాకి వెళ్ళడానికి. అలాగే పరలోకానికి వెళ్ళడానికంటే నీతి అనే వీసా, పరిశుద్ధత అనే వీసా, పవిత్రత అనే వీసా ఉండాలి. అక్కడికి వీళ్ళే వెళ్తారు. సో దొంగ మార్గం కూడా లేదండి. ఇప్పుడు ఏ వీసా లేకుండా కొంతమంది
కొంతమంది వేరే కంట్రీస్కి కూడా ఆ సొరంగ మార్గం కూడా వెళ్తారు. కానీ పరలోకానికి దెర్ ఇస్ నో ఏంటిది షార్ట్ కట్ అనేది ఏది లేదు. ఆ సొరంగ మార్గం అంటూ ఏది లేదు. స్ట్రైట్ రూట్ యేసయ్య ఒక్కటే స్ట్రైట్ రూట్. ఆయన పిక్ చేస్తేనే ఎస్ ఈడు మచ్చలేని వధువు, ఈమె మచ్చలేని వధువు అని ఆయన పిక్ చేస్తేనే మనము ఉంటాము. సో ప్రే చేసుకోవాలి. ప్యూరిఫికేషన్ అగైన్. సో ప్రే చేసుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని తీసుకెళ్తాడు. సో విల్ కంటిన్యూ. 5:40. థ్యాంక్ యూ జీసస్. నాజరుడైన యేసయ్య, ఈరోజు వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడావు. మా లోపాలు, మా బలహీనతలను తీసివేసేసావు అయ్యా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వాక్యం ద్వారా ఉతక స్థానాన్ని చెప్పిస్తున్నావు లార్డ్. మాకు మీరు ఏం చేస్తారో తెలియదు. మాకు ఈ దోషాలైతే వద్దునైనా, ఈ పొరపాటు అయితే వద్దునైనా. మాకు పరలోక రాజ్యం కావాలి. అక్కడికి రావాలంటే మా లోపల ఏవి ఉంటే మేము వస్తాము, ఏవి లేకపోతే మేము రాము. అవన్నీ కూడా మాకు బయలుపరచునైనా, మమ్మల్ని పరిశుద్ధపరచునైనా, ఇంకా మమ్మల్ని వేర్లతో సహా తీసివేయండి. మా లోపాలను, మా దోషాలను, మా పొరపాట్లను హిమము కంటే తెల్లగా మార్చండి. ఇస్సోపుతో కడగండి. తీసివేనైనా. మాకైతే తీసేసుకునే శక్తి అయితే లేదు నాయన. మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. బట్ మేమైతే అసహించుకుంటున్నాం అయ్యా. ఆ అసూయను అసహించుకుంటున్నాము, ఆ ద్వేషాన్ని, ఆ పగను, ప్రతీకారాన్ని అసహించుకుంటున్నాము. మా కోపాన్ని మేము అసహించుకుంటున్నాము. వీ డోంట్ వాంట్ దెమ్ మై లార్డ్. మాకు దీర్ఘశాంతము కావాలి. 100% పరిశుద్ధత, 100% పవిత్రత, 100% నీతి కావాలయ్యా. 100% విశ్వాసముతో మేము వర్ధిల్లాలి తండ్రి. 100% మేము పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మేము 100% మచ్చలేని వధువులాగా మమ్మల్ని మార్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.